दिव्यानन्त प्रभाव वन्द्यासार कारुण्य पारावार निखिल जगद्दावन पावनधाम अल्फायु ओमेगयु नीवे अक्षीण विभवान्धकार त्रित्वमौ एक महादेव मां पाहि मां पाहि मां पाहि श्री यहोवा శుభోదయం, సుస్వాగతం. ప్రియ ఆరాధన శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా ఆరాధన పరిచయం. ఆరాధన భగవంతుడిని భక్తితో కొలిచేది, స్మరించేది ఆరాధన. ఆరాధనలో ప్రేమ ఉన్నది, ఆరాధనలో భక్తి ఉన్నది. కరుణాసాగరుడు, కారుణ్యమూర్తి ఆ ప్రభువుని సామూహికంగా ఆరాధించి తరించే ఒక మార్గాన్ని ప్రప్రథమంగా రేడియో ద్వారా ప్రసారం చేస్తున్న ఈ మా ప్రయత్నం శ్రోతలందరికీ ఆనందదాయకమై, ఆహ్లాదకరమై, మధురానుభూతులను కలిగించాలని మా ఆశ, ఆశయం. దైనందిన వ్యవహారాలతో శారీరకంగా, మానసికంగా అలసి సొలసిన మనసులకు ఆరాధన ద్వారా స్ఫూర్తి కలిగించాలని మా ఆకాంక్ష, ఆరాటం. ప్రాపంచిక సమస్యలతో సతమతమవుతూ ఒక్క క్షణం కూడా ఆ ప్రభువుని స్మరించే తీరికలేని వారెందరో. కొందరు ఆర్థిక, అనారోగ్య తదితర ఇబ్బందుల వలన ఆ ప్రభువును సందర్శించలేకున్నారు. వారికి మరెందరికో స్ఫూర్తి కలిగించే ఈ మా చిన్న ప్రయత్నమే ఆరాధన. ఇదే దైవారాధన. తుడిచివేసెను మనసున వేదన
చుక్కలు వెరిగి కరిగెను, నీతి సూర్యుడే మేలు కొలిపెను, ఆత్మదీపమే ఆరాధించెను, ఆత్మదీపమే ఆరాధించెను, ఆత్మదీపమే ఆరాధించెను. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాప వస్త్రము మార్చిన దేవా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాప వస్త్రము మార్చిన దేవా. ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి పొగడెద నిన్ను ధవడవర్ణుడా. ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి పొగడెద నిన్ను ధవడవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. ఆరాధించెద ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను. ఆరాధించెద ప్రభువా దేవా ఆత్మతోను సత్యముతోను. తిరిగి రానయ్యున్న ప్రభువా స్తుతియు ఘనత మహిమయు నీకే. తిరిగి రానయ్యున్న ప్రభువా స్తుతియు ఘనత మహిమయు నీకే. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. మనసార నిన్నే సేవింతుము మా మనసార నిన్నే సేవింతుము. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే
జగతికి పునాది నీవని, మాలో నీవు పిరి నీదేనని. జగతికి పునాది నీవని, మాలో నీవు పిరి నీదేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవ, మనసార నిన్నే సేవింతుము. మా మనసార నిన్నే సేవింతుము. పరలోకదూతాడి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోకదూతాడి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా. మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలో నడవాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవ, మనసార నిన్నే సేవింతుము. మా మనసార నిన్నే సేవింతుము. పరలోకదూతాడి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోకదూతాడి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవ, మనసార నిన్నే సేవింతుము. మా మనసార నిన్నే సేవింతుము. మరుపురాని నీదు ప్రేమ
మరణమైతివా నాకై మధురమైన ప్రేమ చూపి మరణమైతివా నాకై సిలువలో నా యాగమై సిలువలో నా యాగమై నాకు రక్షణ నిచ్చితివి మరుపురాని నీదు ప్రేమ మరువలేను యేసువా మనసులో నా నీదు రూపే నిలిచిపోయే జ్యోతిగా మరుపురాని నీదు ప్రేమ మరువలేను యేసువా నీవు లేని జీవనము దారి లేని కాననము నీవు లేని జీవనము దారి లేని కాననము మార్గమై జీవమై మార్గమై జీవమై నన్ను నడుపుమో ప్రభు మరుపురాని నీదు ప్రేమ మరువలేను యేసువా మనసులో నా నీదు రూపే నిలిచిపోయే జ్యోతిగా మరుపురాని నీదు ప్రేమ మరువలేను యేసువా మానవత్వం అంటే ఏమిటో వినండి. 10 ఏళ్ల పాప పేరు రూప. ఆమె తండ్రి మీద పగబట్టిన ఓ పాపారావు ఉన్నట్టుండి రూపను ఎత్తుకుపోయాడో నాడు. ఎత్తుకు పై ఎత్తుగా రూప తండ్రి మీద కక్ష సాధింపుగా ఆమె 2 చేతులు మణికట్టు వరకు అమానుష్యంగా నరికేశాడు పాపారావు. పాపారావు సాధించిన ఈ ఘోర విజయాన్ని రూప తండ్రి కళ్ళారా చూడాలని, క్రుళ్ళి క్రుళ్ళి ఏడవాలని, మళ్లీ లేవకుండా పోవాలని కోరుకున్నాడు పాపారావు. అందుకే రూపను మళ్ళా ఊళ్ళో దిగబెట్టి పట్టపగ్గాల్లేని ఆంబోతుల దేశం మీద పడ్డాడు. పాపారావు అనుకున్నట్టే జరిగింది. రూప తండ్రి కుమిలి కుమిలి ఏడ్చి మంచం పట్టాడు. కొన్నాళ్లకే ఆ మంచం శాశ్వతంగా ఖాళీ అయింది. కాలం కదలిపోయింది. 10 ఏళ్లు జరిగిపోయాయి. పాపారావును పోలీసులు పట్టుకోలేకపోయారు. కాని అతన్ని కుష్ఠరోగం పట్టుకుంది. అతని పాపకార్యాలకు సంకెళ్లు వేసింది. అంతటితో కథ అడ్డం తిరిగింది. ఓ రోజు సాయంత్రం అప్పుడే ఇంటికొచ్చి కారు దిగుతోన్న రూప వీధిలో బెచ్చమెత్తుకుంటున్న కుష్ఠరోగిని చూచి నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కళ్ళు నులుముకుని మళ్లీ మళ్లీ చూచింది. నిజమే, సందేహం లేదు, ఆ భిక్షగాడు పాపారావే. రూప హృదయం ఓ క్షణం పాటు తత్తరపడినా తాను సంభాళించుకుంది. మరుక్షణమే అతన్ని పిలిపించి కడుపు నిండా భోజనం పెట్టించింది. అందరూ అదోలా చూస్తుంటే ఆమె మాత్రం ఏదో అనిర్వచనీయమైన అనుభూతితో తదేకంగా అతన్నే చూస్తోంది. ఆశించని ఈ ఆదరణకు కారణాలను ఊహించే వ్యవధి కూడా లేకుండా పాపారావు మాత్రం తృప్తిగా విందారగించి ముగించగానే అంతవరకు కనుల విందుగా చూస్తున్న రూప పాపారావు అంటూ ఆప్యాయంగా పిలిచింది. త్రుళ్ళిపడ్డాడు పాపారావు. వెర్రిమొహంతో నిర్లిప్తంగా చూస్తున్నాడు. పాపారావు, కంగారు పడకు, నేను రూపను, నీ పాత విరోధి కూతుర్ని. ఇదిగో కావాలంటే చూడు అంటూ కొంగుచాటున దాచుకున్న మొండి చేతులు 2 బయట పెట్టింది రూప. పాపారావు నోట మాట లేదు. అతని తల తిరిగిపోతుంది.
కళ్ళు తేలిపోతున్నాయి, కాళ్ళు వణికిపోతున్నాయి. ఆ నిశ్శబ్ద సందిగ్ధం భరించలేని రూప రుద్ధకంఠంతో మళ్లీ అంది, పాపారావు, ఇన్నాళ్లకు నేను నీ మీద పగ సాధించగలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. అయితే విందు భోజనం పెట్టి సత్కరించడం పగ సాధింపు ఎలా అవుతుందనుకుంటున్నావు కదూ? అవును పాపారావు, మనిషిలో మానవత్వం అంటూ ఉంటే ఆ మనిషి పగ సాధింపు ఇలానే ఉంటుంది. అది సరే గాని, మానవత్వం ఉన్న మనుషులు కొందరు ఇక్కడకు దగ్గరలోనే నిర్వహిస్తున్న కుష్ఠరోగుల ఆశ్రయం ఒకటి ఉంది. నిన్ను అక్కడికి పంపే ఏర్పాట్లు చేయిస్తున్నాను. అక్కడ సుఖంగా జీవించు అంటూ లోపలికి వెళ్తోన్న రూపంలో దేవుడి స్వరూపాన్ని వెదుకుతోన్న పాపారావు చెంపల మీద కన్నీటి ధారలు కట్టలు తెగినట్టుగా ప్రవహిస్తోన్నాయి. మానవత్వం అంటే ఇదే అనడం అర్ధరహితం కాకపోవచ్చు. పాపభూయిష్టమై అసలైన సిసలైన మానవత్వాన్ని కోల్పోయిన మానవ జాతి కోసం తన ప్రాణాన్నే బలిగా అర్పించిన యేసుదేవుడు మనిషికి మరోమారు మానవత్వాన్ని ప్రసాదించగల మహాదేవుడు. ఆయన ప్రేమమూర్తి. ఆ యేసుదేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన ప్రేమను సంతరించుకోవడం మానవత్వాన్ని మళ్లీ కనుక్కోవడమే అవుతుంది. ఆయన్ను సాక్షాత్తు నీ దేవునిగా అంతరాత్మలో కలిగి ఉండడం మానవత్వం ఉన్న మనిషిగా జీవించడమే అవుతుంది. బ్రతుకులాటలో అతుకుల గతుకుల చితికిన బ్రతుకుల బ్రతుకు బాటలో వెతుకులాటలో అతుకుల గతుకుల చితికిన బ్రతుకుల కుక్కడ తేరని పరలోకమును చేరని నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయచానం. బ్రతుకు బాటలో బ్రతుకులాటలో అతుకుల గతుకుల చితికిన బ్రతుకుల బ్రతుకు బాటలో వెతుకులాటలో
గతుకుల చితికిన బ్రతుకుల సాతాను సంకెళ్ళలో పాపాల స్మృతి జ్వాలలో శోధన రోదన ఆవేదనలో ఈ బ్రతుకు ఇక మోయలేను. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ చానం. ఓ యేసుక్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని, పరలోకమును చేరని. కల్వరిగిరిలో శ్రమలు సహించి సిలువలో నీవే రక్తము చిందించి కల్వరిగిరిలో శ్రమలు సహించి సిలువలో నీవే రక్తము చిందించి సాతానుని సంహరించి పాపాలని పరిహరించి మోక్ష మార్గము చూపిన దేవా, రక్షణ భాగ్యము నీవే ప్రభువా. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ చానం. ఓ యేసుక్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని, పరలోకమును చేరని. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ చానం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయములను, సలహాలను, మీ ప్రార్థనా విన్నపములను మాకు తెలియచేయండి. మా చిరునామా ఆరాధన, పిఓ బాక్స్ 711, యానెండేల్, వర్జీనియా 2200. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు మాతో కలిసి దైవారాధనలో పాల్గొని ప్రభువుని సేవించి దైవాశీస్సులను పొందండి. The Lord bless thee and keep thee. The Lord make his face shine upon you and be gracious unto thee. The Lord lift up his countenance upon thee and bless thee. Amen. I can hear the chariots rumble, I can see the marching throng, the flurry of God's trumpets spell the end of sin and wrong. Regal robes are now unfolding, heaven's grass is all in place, heaven's choir is now assembled, start to sing amazing grace.